అణిచివేసిన సమూహం, అణిచివేతకు గురవుతున్న సమూహం. ఈ అణిచివేతకు గురవుతున్న సమూహంలో అసమానతలు ఉన్నాయని చెప్పి బాలగోపాల్ గారు చెప్పారు. అసమానతలు ఉన్నాయి కాబట్టి సమానత్వం కొరకు, వాళ్ళ హక్కుల కొరకు ఇవాళ మాదిగా ఉపకులాలు ఆందోళన చేస్తున్నాయి. దాన్ని మనం సమర్థించాలని చెప్పారు. అదేవిధంగా ఆనాడు ఆర్ఎస్యు మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు కూడా అందరూ కూడా వర్గీకరణను సమర్థించారు. ఏ ఒక్కరు కూడా వర్గీకరణను వ్యతిరేకించలేదు. న్యాయం ఉన్నదని అనుకున్నారు. వీళ్ళకు నష్టం జరుగుతుందని భావించారు, వీళ్ళకు అన్యాయం జరుగుతుందని భావించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇంకా కాలయాపన జరగొద్దు. 30 సంవత్సరాలుగా నష్టపోయినాం, 30 సంవత్సరాలుగా ఓపిక పట్టారు. మా దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో చాలామంది చనిపోయారు, వాళ్ళ భవిష్యత్తును ఆగం చేసుకున్నారు, వాళ్ళ ఉపాధిని కోల్పోయారు, వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారు, పోలీస్ కేసులలో ఇరుక్కున్నారు, ఇప్పుడు కూడా జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ బంగారు భవిష్యత్తును కూడా ఈ ఉద్యమంలో చాలామంది కోల్పోయారు. ఇంకెన్ని సంవత్సరాలు ఓపిక పట్టాలనో రాష్ట్ర ప్రభుత్వం కూడా